తమన్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. మూడేళ్ళకి ఒక అఖండ చేస్తే, ఇలాంటి సినిమా చేస్తే ఇష్టం అంటే బాడీలో ఒక ఎనర్జీ, ఒక జస్ట్ మా టీం అంతా ఒక ప్యూరిఫై అవుతారు. జనరల్గా ఈ టాక్సిక్ వరల్డ్లో నుంచి ఒక ప్యూరిఫికేషన్. అంటే ఆ సినిమా ఉండేంత వరకు ఒక ధైర్యం ఉండింది స్టూడియోలో. ఓకే, శివుడు ఉన్నాడు, చూసుకుంటాడు, ఎన్ని అడ్డంకులు వచ్చినా చూసుకుంటాడని. చాలా అంటే అఖండ ఒక జర్నీ. అంటే నేను చెప్తాను, బాలయ్య గారి సినిమా, ఎవ్రీ సినిమా ఒక 10th ఎగ్జామ్ లాగా కూర్చొని చదువుతూనే ఉంటాం. ఎలా కొత్తగా చేయాలి, ఎలా వాళ్ళ ఫ్యాన్స్ని ఎలా మనం బాధ్యతగా చూసుకుని, హౌ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ మ్యూజిక్ అనేది. శివుడు వచ్చినప్పుడు అది సంథింగ్ డిఫరెంట్. అది తాండవం అనే పేరు కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకా రిథమిక్గా ఎలా మోస్ట్ పర్క్యూషన్స్ అన్నీ యూజ్ చేసి ఎలా కొత్తగా దీన్ని ప్రజెంట్ చేయాలనుకున్నాం. ఈ సినిమాకి మేజర్ స్ట్రెంగ్త్ ఈ సినిమాకి మా లిరిసిస్ట్స్. వాళ్ళందరూ బికాస్ ఫస్ట్ అఖండాలోనే చాలా చేసేసాం, ఇంకేం చేస్తాం ఈ అఖండాకి అనుకున్నాం. బట్ కళ్యాణ్ చక్రవర్తి గారు, నాగ గురునాథ శర్మ గారు, కాశల శ్యామ్ గారు, వీళ్ళందరూ నిజంగా చాలా చాలా కష్టపడి ఒక్కొక్క సీన్కి పాటలకి రాయడం వేరే, సీన్ చూస్తూ ఆ సీన్కి రాయడం చాలా ఇదనమాట. ఇట్స్ వెరీ టఫ్. అది మా టీంలో ఒక అమ్మాయి ఉంది, అద్వితీయ. దానికి 18 ఏళ్ళే. దానికి తనకి ఎక్కడి నుంచి అంత ఐడియాస్ వస్తుంది నాకు తెలీదు. అంత అద్భుతంగా లిరిక్స్ రాస్తుంది. సో తను, కళ్యాణ్ చక్రవర్తి గారు, నాగూర్నాథ శర్మ గారు అండ్ శ్రీకృష్ణ, వీళ్ళు నలుగురు ఈజ్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ గెటింగ్ దిస్ రైట్ లిరిక్స్ టు దిస్ సినిమా. అంటే ఏ సీన్కిను మీరు సినిమా చూస్తే హనుమంతుడు శివుడు కలిపిన మంత్రాలు వెరీ రేర్, మనకు దొరకదు. అది చాలా దాన్ని క్రియేట్ చేశారు, దాన్ని లేనిది తెచ్చారు. అలాంటి మంత్రాలని కమర్షియల్ మ్యూజిక్లో ఫార్మాట్లో నేను ఇచ్చిన మీటర్లో రాయడం చాలా కష్టం. కొన్ని వర్డ్స్ లాంగ్గా ఉంటాయి, బట్ అది వాళ్ళు పదాలన్నీ కరెక్ట్గా కలిపి సేమ్ టైం ఎక్కడ అది రాంగ్గా రాకుండా అది ఎంతో బ్యూటిఫై చేశారు, ఎంతో దాన్ని ప్యూరిటీగా దాన్ని చూపించారు. సో థ్యాంక్స్ టు మై ఆల్ లిరిక్ రైటర్స్. వాళ్ళు నిజంగా చాలా అంటే లాస్ట్ నేనే ఒక 77 డేస్ జరిగింది బ్యాక్గ్రౌండ్ స్కోరు. సో ఈ 77 డేస్లో నాతో 24/7 వీళ్ళు నాతో ఉన్నారు. పిలిచినప్పుడల్లా ఇంకా అంబులెన్స్ లాగా వచ్చేసారు. సార్ రండి, రీల్ వచ్చింది, నెక్స్ట్ రీల్కి వెళ్తున్నాం, ఇప్పుడే ఇంటర్వ్యూల్ అయింది. ఇంటర్వ్యూలో చేయడానికి ఒక 11 డేస్ పట్టింది. అంటే ఇంకా దేవుడు వచ్చినట్టు చేయాలంటే ఎలా చేయాలి? సో అది ఇట్స్ వెరీ టఫ్. దాన్ని ఊహించుకోవడమే చాలా టఫ్. 2 స్పీకర్కి ఓకే, థియేటర్లో మొత్తం ఒక 128 స్పీకర్స్ ఉంటుంది. ఆ స్పీకర్స్కి అంతా కరెక్ట్గా వాల్యూమ్ కరెక్ట్గా పంపించి కరెక్ట్గా చేయడం అనేది చాలా 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 కష్టం. సో అఖండ వాస్ సంథింగ్ ఫినామినలీ వాస్ వెరీ టఫ్ టు మేక్ మ్యూజిక్. అండ్ 9 పాటలు చేయడం. సో దాంట్లో జాజికాయ లాంటి ఒక కమర్షియల్ సాంగ్ చేయడం, అఖండ తాండవం అనే పాటలో కైలాష్కర్ గారు అండ్ శంకర్ మాధవన్ గారు పాడడం, సర్వేపల్లి సిస్టర్స్ గారు, సో వాళ్ళు రావడం, వాళ్ళు ఆన్ బోర్డ్ రావడం, దాని తర్వాత సౌందర్య ఐశ్వర్య సిస్టర్స్ వాళ్ళు రావడం, శ్రేయా ఘోషల్ గారు పాడడం, బ్రిజేష్ వాళ్ళు పాడడం. సో వీళ్ళందరూ, దాని తర్వాత కనకవ్వ గారు, ఆవిడ గొంతులో ఎంత ఆత్మ ఉంటుందంటే, ఆవిడ ఒక అమ్మ గొంతుల్లోంచి పాడేటప్పుడు శివ శివ అని పాడినప్పుడు అసలు మాకు నిజంగా గుండె జల్లుమనింది అనమాట. సో ఇన్ని మంది సింగర్స్, వీళ్ళందరూ లేకపోతే ఈరోజు ఇంత పేరు నేమత్ర ఏం తీసుకుని ఏం చేసుకుంటా. సో వీళ్ళందరూ కారణాలు ఈ సినిమాకి. వాళ్ళందరూ లేకపోతే నేనేం లేను. సో వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. అది నా ఇంజనీర్ బాంబేలో షాదాబ్, వాడు పాపం అంతా వాటి టైం కేటాయించి ఈ సినిమాకి మిక్సింగ్ కానీ 9 పాటలు కరెక్ట్గా ఆడియో లాంచ్, జూక్ బాక్స్కి కరెక్ట్గా వచ్చేటట్టు వీళ్ళందరూ ఎంతో కష్టపడి, మా డిటిఎస్ ఇంజనీర్లు నిజంగా అంటే వాళ్ళకి నిజంగా ఈ శివుడు సినిమా చేస్తున్నప్పుడు మాత్రం ఒక ఏదో చూస్తాను నేను, అసలు నిద్రే రాదు, టైర్డ్ అవ్వం. అదేంటో అది ఒక ఎనర్జీలో ఉంటుంది. ఒక డమరుక వింటేనే జమ్మని లేచేస్తాం, ఒక 2-3 బ్లాక్ కాఫీ కొట్టినట్టు ఉంటుంది. అసలు ఏదో నాకు అసలు ఫ్రెష్గానే ఉంటాను ఎప్పుడు. స్టూడియోకి అలర్ట్గా ఉంటాం అనమాట. అదేంటో అది అంతే శివుడు పవర్ అంతే. ఇట్ మేడ్ మీ డ్రైవ్. అది నేను చెప్పాను. అంటే
మేము ఓన్లీ గుడికి వెళ్ళి ప్రే చేసుకొచ్చాం. కాళహస్తి వెళ్ళాము, తిరువణామలై వెళ్ళాము, దాని తర్వాత శ్రీశైలం వెళ్ళాము. సో జస్ట్ వి ప్రేడ్ ఈ సినిమాని మమ్మల్ని గట్టెక్కించు శివ, అంటే దేవుడికి ఇంకా సినిమా చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, సో అలా అనమాట. సో ద ఆల్ క్రెడిట్ గోస్ టు గాడ్ హూ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మమ్మల్ని అందరినీ ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ మాకు ఒక సీట్ బెల్ట్ వేసి నువ్వు ఎంతైనా డ్రైవ్ చేయి, జాగ్రత్తగా నేను తీసుకెళ్ళి డెస్టినేషన్లో చేర్పిస్తానని చెప్పి. సో ఇట్ వాస్ సచ్ అ గ్రేట్ మూమెంట్. అండ్ గంగాధర్ గారు ఆయన పాడిన చిన్న వెరీ స్మాల్ మూమెంట్, ఆయన మణిశర్మ గారి షోస్లో నాకు పరిచయం అనమాట. ఆయన పాడే పాటలు అసలు వైబ్రెంట్ అవుతుంది, మా డ్రమ్సే బయట వినిపించదు. సో ఆయన కంఠం అనేది చాలా స్ట్రాంగ్. సో ఆయన ఈ సినిమాలో భగవద్గీత 8 లైన్స్ పాడడం అనేది వీ ఫీల్ వెరీ ప్రౌడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే అసలు ఇలా మీరు పాడాలి అన్న వెంటనే ఆ సినిమా చూస్తూ దాన్ని సింక్రనైజ్డ్గా పాడడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ 2 గంటల సేపులో పాడేశారు. బట్ 4 గంటలు 5 గంటలు మాట్లాడుకున్నాం. ఎంతో మాకు చాలా పరిచయం ఉంది చాలా రోజుల తర్వాత ఈరోజు కలుస్తున్నామని. ఐఎమ్ సో హ్యాపీ సార్. మీరు స్టూడియోకి వచ్చిన వల్ల స్టూడియోకి ఒక బాగా మంచి వెలుగు వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సంతోష్ కెమెరామ్యాన్, అంటే బోయపాటి గారు డ్రీమ్స్ బిగ్, అది డ్రీమ్ బిగ్ చేస్తారు. అంటే ఆయనకి బాలయ్య గారికి అంటే జనరల్లీ హీరోయిన్కి మనం కెమిస్ట్రీ చూస్తాం. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్కి ఒక హీరోకి ఒక కెమిస్ట్రీ ఉంటుంది, అది వాళ్ళు ఫిజిక్స్ రూపంలో బయట చెప్తారు. అది వాళ్ళ కెమిస్ట్రీ అంతే, అలా చూస్తుంటే కిక్ వస్తుంది అనమాట. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా చూస్తుంటే ఆహా ఇది కదా. అంటే పంచువేషన్స్ కొట్టడం కానీ కరెక్ట్గా పంచువేషన్స్ కానీ కరెక్ట్గా ఉంటాయన్నమాట. సో ఎక్కడో బోయపాటి గారికి నాకు ఆ సింక్ కరెక్ట్గా ఇలా కరెక్ట్గా ఒక గ్రాఫ్ వేసుకుంటాం. సో దానికి తగినట్టు పనిచేస్తాం. నేను షూటింగ్కి వెళ్ళాను, జార్జియా వెళ్ళాను. -14, -15 డిగ్రీస్లో హోల్ టీం పనిచేశారు, చాలా కష్టపడి పనిచేశారు. నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్, హోల్ క్రూ. వాళ్ళు సంతోష్ కెమెరామ్యాన్ టీము, స్టంట్ మాస్టర్ టీము, అందరు ఎవ్రీబడి, లైక్ ప్రొడక్షన్ టీమ్, ఎవ్రీవన్. సో ఇది చాలా అంత ఆషిమాషిగా అయిపోయిన సినిమా కాదు. బోయపాటి గారు చెప్తారు 70 రోజుల్లో ఫినిష్ చేసాం షూటింగ్, అలా అంటున్నారు తప్ప 8 monthsలో అయిపోయింది అంటున్నారు తప్ప లేదు. ఇది శివుడు ఆజ్ఞ లేకుండా ఏం జరగదు. అయితే ఇది మేనిఫెస్టెడ్ సో మచ్, ఇంత స్ట్రాంగ్గా ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళి చూపించాలి అన్న వెంటనే. సో ఇట్ కేమ్, ఆల్ పవర్స్ కేమ్ ఫ్రమ్ ది హెవెన్ అండ్ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ దెమ్. మీ అందరికీ తెలుసు December 5th రావాల్సిన సినిమా 12th వచ్చింది. సో వాళ్ళు అనుకుంటే ముందరే కేసు వేయించి ఎప్పుడో ఆపుండొచ్చు, బట్ కరెక్ట్గా లాస్ట్ మినిట్లో వచ్చి ఆపుతారు. సో దీని గురించి మీకు తెలుస్తుంది ఎంత యూనిటీ లేకుండా ఉంది వరల్డ్ అనేది. సో అది వీ హ్యావ్ టు గెట్ ఎవ్రీథింగ్ రైట్. అది చాలా మనం అని గుట్టుగా ఎవరు ఇంత స్ట్రాంగ్గా లేరు. అందరూ ఎవ్రీబడి ఈస్ లైక్ మనదే, మనమే, నాదే, నేనే అని ఉంటున్నారు. అది కాదు, ఇది మనం అని వచ్చేటప్పుడే అన్నీ కలుస్తాయి, అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఫామ్. మనం ఇది మనది అన్నప్పుడే ఇట్ విల్ హ్యావ్ దట్ షైన్. అందరూ పెరుగుతారు దాంట్లో, మనం అందరం పెరుగుతాం తప్ప, మనం అని చెప్పేటప్పుడు మనం పెరుగుతాం తప్ప మనం ఎప్పుడు తగ్గిపోం. సో అది చాలా ఇంపార్టెంట్. అందరూ ఛానల్ దొరికితే వెళ్ళి సలహాలు ఇస్తున్నారు తప్ప ప్రొడక్షన్ ఆఫీస్కి వచ్చి మాట్లాడితే ఇంకా వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఇంకా బలం వచ్చేది, చాలా బలం వచ్చేది. ఎందుకంటే ఎవరిని అడిగినా గోపి, రాము, కోటి గారు అంటే అందరూ చాలా మంచివాళ్ళండి, చాలా మంచివాళ్ళండి అంటారు. అప్పుడు ఎందుకు వాళ్ళ గురించి బయట తప్పుగా మాట్లాడాలి? వచ్చి ఆఫీస్కి రండి, కూర్చొని మాట్లాడి క్లోజ్ చేయండి. ఛానల్ మైక్ దొరికితే ఎక్కి మాట్లాడడం తప్పు కదా. అందరూ ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది అనేది చూడాలి. సో ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు. మీరు అందరు కలిసి ఉండే సమయం అవుతుంది. మీరు అందరూ చాలా గట్టిగా కూర్చుని ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అందరూ కష్టపడి అందరం కలిస్తేనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఏదో ఒక ఇంటి 4 గోడ మధ్యలో అవ్వాల్సింది ప్రపంచం అంతా చాలా బ్యాడ్గా వెళ్తుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా గొప్ప ఇండస్ట్రీ. మనకుండే ఫ్యాన్స్ పవర్ ఏ వరల్డ్లో లేదు. మనకుండే ఫ్యాన్స్ పవర్, మనకుండే హీరోలు ఇంతమంది ఎక్కడ ఏ లాంగ్వేజ్లోనూ లేరు. బయట అంతా చాలా ఈర్ష్య. టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అంటే సూపర్ అని వాళ్ళకి చాలా ఈర్ష్య, చాలా పెద్ద దిష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి. యాక్చువల్గా బయట తెరిస్తే అసలు యూట్యూబ్ తెరిస్తే ఒకరిని తిట్టుకోవడం, ఇంకోటి తిట్టుకోవడం, చాలా నెగిటివిటీ అయిపోయింది. అది కాకుండా మనందరం కలిసి నిజంగా అందరం ఒక యూనిటీగా, ఎవ్రీ సినిమా నా సినిమానే. ఇప్పుడు రేపు ఏ సినిమా రిలీజ్ అయినా నన్ను ట్వీట్ ఏమంటే వేస్తాను. నా సినిమాని, నా ఇండస్ట్రీని నేను సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇది
మనది అనే టైం వచ్చేసింది. ఇంకా అందరూ కలిసి చక్కగా మాట్లాడుకుని ఒక యూనిటీగా వెళ్ళాల్సిన టైం వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఎవ్రీవన్, ఎవరైనా ఎవరికైనా దెబ్బ తగిలితే వెళ్ళి బ్యాండేడ్ వేయండి, దానికి వెళ్ళి బ్యాండ్లా వాయించకండి బయటికి వెళ్ళి. అది చాలా తప్పు. అది మీరు ఆలోచించేదే తప్పు, అది ఆలోచించేదే తప్పు. ఇక్కడ ఈ సినిమాకి ఏం బిజినెస్ జరుగుతుందని వరల్డ్ వైడ్ ఎందుకు తెలియాలి? అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న సినిమా, వాళ్ళు గెలవాలని మేము అందరం అనుకునే సినిమా. ఎవడు ఆపుతాడు సినిమాని? లాస్ట్ మినిట్లో ఎందుకు ఆపాలి సినిమాని? ప్రొడ్యూసర్ ఆపుతాడా? నా సినిమా 5వ తారీఖు రిలీజ్ అంటే 4వ తారీఖు సాయంత్రం 7ంటికి వాళ్ళు ట్వీట్ చేయాల్సిన కర్మ వాళ్ళకేంటి? వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారు ఆఫీసులో కూర్చుని. వాళ్ళు ఎవరైనా ఆలోచించారా? వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకంటూ ఒక మనుషులు ఉన్నారు, వాళ్ళు నమ్మి పిల్లలు ఉన్నారు. ఎవరైనా ఆలోచించారా? ఏం ఆలోచించడం లేదు. జస్ట్ అలా చేసడం అంతే, మాట్లాడడం తప్పుగా. ఎవడు చేస్తాడు తప్పు? ఎవడు తప్పు చేయడు. భయం, అందరికీ భయం ఉంటుంది. సో మీరందరూ ఒకసారి ఆలోచించి చేయండి ఏ విషయమైనా సరే. అది చాలా ఇంపార్టెంట్. ఊరికే జరగదు కొన్ని విషయాలు. బట్ ఏమున్నా ఇది ఎప్పుడు వచ్చినా అయితే ధైర్యంగా ఉన్నాం. ఎప్పుడు వచ్చినా ఈ సినిమా బాక్సులు బద్దలు అవుతాయి, స్పీకర్లు పేలుతాయి, కాలుతాయని మాకు తెలుసు. సో మేము ధైర్యంగానే ఉన్నాం. బికాస్ మనం దేవుడిని నమ్ముకుని వెళ్ళాం. సో ఒకరోజు దర్శనం దొరుకుతుంది, లేకపోతే 1 వీక్ తర్వాత దొరుకుతుంది. ఈ 1 వీక్ తర్వాత మీకు అందరూ దొరికింది. ఈరోజు మీరందరూ చాలా దీన్ని పెద్దగా చాలా దీన్ని మీరు రెస్పెక్ట్ చేసి ఈ సినిమాని అందరూ ఈరోజు ఫ్యామిలీస్ అందరూ వెళ్తూ థియేటర్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఎందుకు? బికాస్ ఒకరు కష్టం కాదు దీంట్లో. ఒక సినిమా జరగాలంటే ఒక మినిమం 2000 మంది పనిచేస్తే కానీ ఒక సినిమా రిలీజ్ అవ్వదు. అది ల్యాబ్ నుంచి ఎవడో ఎంతో కష్టపడితే కానీ ఒక సినిమా రిలీజ్ అవ్వదు. ఇది ఒక మనిషిది కాదు, అందరూ ఇంత టెక్నీషియన్స్. నాతోనే 600 మంది పనిచేశారు ఈ సినిమాకి. 600 మంది ఓన్లీ మ్యూజిక్ డిపార్ట్మెంటే పనిచేసింది. సో ఇంకా కెమెరామెన్ డిపార్ట్మెంటు, ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంటు, ఇంకా మేకప్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉంటారు? అందరికీ పాపం అందరూ సంపాదించారు కదా. అందరూ ఎవ్రీబడి మేడ్ మనీ, ఎవ్రీబడి వాంట్స్ టు, వాళ్ళ సర్వైవింగే ఇదే కదా. సో అందరు కలిసి చేస్తేనే కదా సినిమా. సో మనం అనే టైం వచ్చేసింది. ఇంకా మీరందరూ మన ఇండస్ట్రీ పైన మళ్ళీ చెప్తున్నాను. నేను బయట అన్ని ఇండస్ట్రీలు తిరుగుతాను తప్ప అందరికీ తెలుగు ఇండస్ట్రీ అంటే వాళ్ళకి హాలీవుడ్ లెవెల్లో చూస్తున్నారు మన ఇండియాలో. సో మనందరం కలిసి ఇంకా గుట్టు చప్పుడుగా బయట ఎక్కువ ప్రాబ్లం అవుతే వెళ్ళి అడ్రస్ చేసి మనంగా ఈ సినిమాని మన సినిమాని మనం కాపాడుకునే టైం వచ్చేసింది. సో రేపు జనవరిలో ఎన్నో రిలీజ్లు వస్తున్నాయి. సో అందరికీ విజయవంతంగా సక్సెస్ రావాలి. 2025 ఈరోజు మాకు డాకుతో స్టార్ట్ అయింది, బాలయ్య గారితో జర్నీ ఇయర్, మళ్ళీ అఖండ 2తో ఫినిష్ అవుతుంది. సచ్ ఎ గ్రేట్ జర్నీ. 5 సినిమాలు, 5 బ్లాక్ బస్టర్స్ కొట్టాము. ఇప్పుడు 6వది కూడా స్టార్ట్ చేసాం గోపితో. అది ఇంకో బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే అది కూడా వర్క్, అసలు సామాన్యమైన సినిమా కాదు, దానికి కూడా చాలా కష్టం ఉంది, వర్క్ ఉంది. అండ్ మనల్ని ఒక మనిషి నమ్మితే మనం నమ్మకం కదా ఇంపార్టెంట్. మళ్ళీ అదే చెప్తుంటే కష్టంగా ఉంది. మనం 300 మంది ఒక ఫ్లైట్లో వెళ్తాం, 2 పైలట్ నమ్మి, ఆ పైలట్ ఎవడో మనకు తెలియదు, ఇటు వెళ్ళి దింపుతాడని తెలుసు, అంతే ఎక్కేస్తాం. సో అలా మనకి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ మనం నమ్మామంటే వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా బోయపాటి గారు ట్రస్ట్ మీ కంప్లీట్లీ. తమన్ గారు ఇది సూపర్ సార్. ఇది ఆయన యాక్చువల్లీ చెప్పుంటే మొత్తం 14 రీల్స్లో 14 రీల్స్ వస్తాం, మొత్తం 9 రీల్లో 2 కరెక్షన్ 3 కరెక్షన్ చెప్పుంటారు. నీకు కరెక్షన్ ఎందుకు రాలేదంటే ఆయన నన్ను నమ్మారు కాబట్టి నేను ఆయనకి జాగ్రత్తగా చేశాను సినిమాని, అంతే. ఆయన నమ్మారు, ఓకే అసలు కరెక్షన్ రాకుండా ఉండాలి అనే లెవెల్లో కొంచెం డిలే చేశాను. నా వల్ల కొంచెం డిలే ఉంది. బికాస్ అర్థం చేసుకోవడం ఈ సినిమాని ఒక టైం పట్టింది. ఫస్ట్ అఖండ కూడా అదే జరిగింది. ఒక 25 days ఎలా చేయాలి ఆలోచిస్తున్నాను. ఈయనేంటి ఇలా తీశారు, ఏంటి ఇంటర్వెల్కే ఇంత ఊపిరి తట్టుకోకుండా చేశారు, ఇంకా 5వ రీల్ 6వ రీల్ 7వ రీల్ ఎలా చేయాలి, అసలు మౌంట్ ఎవరెస్ట్ లాగా ఉండింది క్లైంబింగ్ ఈ సినిమా. సో ఇంత వెయిట్ ఉన్నా ఎలా కష్టపడి ఎక్కేసాం, కొండని ఎక్కి ఫినిష్ చేసాం అనమాట. సో థ్యాంక్ యూ బోయపాటి గారు అండ్ బాలయ్య గారు ఫర్ ద గ్రేటెస్ట్ ట్రస్ట్. దూకుడు నుంచి నన్ను సపోర్ట్ చేసిన 14 రీల్స్ అండ్ ఓవర్సీస్ రిలీజ్ చేసిన మోక్ష మూవీస్. చాలా సైలెంట్గా ఉంటాడు శ్రీధర్, మా ఇద్దరికి అసలు పడదు, బట్ చాలా మంచివాడు. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ సో మచ్. 9th రీల్ గురించి మన ఇద్దరికి చిన్న గొడవలు ఉన్నాయి, చూసుకుందాం తర్వాత. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఈరోజు అందరూ ఈరోజు యునైట్ అయ్యాం. చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పి. చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మీరు చెప్పేశారు, కాషన్ చేశారు బాక్సులు బద్దలు అవుతాయని. అదే